సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మనందరికీ తెలిసిందే మూర్తిమత్వము కారకాలు. మూర్తిమత్వ పరీక్షలు, శోధికలు, పర్సనాలిటీ ఫ్యాక్టర్స్, పర్సనాలిటీ టెస్ట్స్ అండ్ ఇన్వెంటరీస్. సో వీటిపైన మనకేంది అంటే ఖచ్చితంగా ఒక బిట్ ఫ్రేమ్ అవుతుంది. అదే రకంగా ఇందులోని భాగమే మనకేంది అంటే వేరే వీడియోస్ చేసుకున్నాం. ఏది అంటే మెంటల్ హెల్త్లో భాగమే సంఘర్షణ రకాలు, టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, అదేవిధంగా రక్షక తంత్రాల గురించి కూడా మన యొక్క ప్లేలిస్ట్లో సెపరేట్ వీడియో ఉంది, దయచేసి చూడండి. ఈ అంశాలకెళ్ళే మనకు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్స్ వస్తున్నాయి. అది మామూలుగా తీసుకున్నట్టయితే టెట్ సిడిపి కావచ్చు, లేకపోయినట్టయితే పిఐఈ మనకు డిఎస్సి రాబోతుంది. అందులో సైకాలజీ పార్ట్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో మినిమం 3 మార్క్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 6 బిట్స్ 3 అంటే 6 బిట్స్ వస్తాయి, 3 మార్క్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే రాస్తున్నారో వారికి కూడా చాలా ఇంపార్టెంట్. అందులోనైతే ఇంకా దాదాపు చాలా మార్కులు ఉన్నాయి, 15 మార్కులు, 15 నుండి 20 మార్కులు సైకాలజీకి వస్తాయి. ఏదైనా వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైనా మన ఛానల్ కనుక ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనకు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. సో మూర్తిమత్వం, అసలు పర్సనాలిటీ అంటే ఏంటి, మూర్తిమత్వం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం, మనకు ఇదంతా దీన్ని ఏమంటారంటే టోటాలిటీ ఆఫ్ ఏ పర్సన్. ఒక వ్యక్తి యొక్క మొత్తమే అతని యొక్క మూర్తిమత్వంగా చెప్పబడుతుంది. అంటే ఎన్నో కోణాలున్నాయి, ఒక కోణం లోపల ఒక వ్యక్తి యొక్క మొత్తమే అతని యొక్క మూర్తిమత్వం. పర్సనాలిటీ అంటే ఈ మళ్ళీ చూద్దాం, టోటాలిటీ ఆఫ్ ఏ పర్సన్, ఒక వ్యక్తి యొక్క మొత్తమే అతని యొక్క మూర్తిమత్వం అంటారు. అంటే ఏమేమి వస్తాయి అతని లోపల అంటే ఫిజికల్ ఫీచర్స్ వస్తాయి, భౌతిక లక్షణాలు వస్తాయి. అదేవిధంగా డ్రెస్సింగ్ వస్తుంది, మన హైట్ కావచ్చు, కలర్ కావచ్చు, మొత్తం భౌతిక లక్షణాలన్నీ వస్తాయి. మరి ఇవి ఎక్కడికి వెళ్ళి సంక్రమిస్తాయి మనకు తెలుసు, అనువంశికంగా సంక్రమిస్తాయి. అనువంశిక కారకంగా మనం పేర్కొంటాం మళ్ళీ. బట్ అయినా కూడా ఏమేమి వస్తాయంటే భౌతిక లక్షణాలు వస్తాయి, ఫిజికల్ ఫీచర్స్ అంటారు. రెండోది ఫిజియలాజికల్ ఫీచర్స్ లోపల ఏమి వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బీపీ ఎంత ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అంశాలు ఇందులో వస్తాయంటే మన బ్లడ్ గ్రూప్ ఏంటిది, ఇవన్నీ కూడా ఫిజియలాజికల్ ఫీచర్స్ లోపల వస్తాయి మనకు. అది కూడా మూర్తిమత్వాన్ని నిర్ధారించడం లోపల అంటే మూర్తిమత్వంలో ఒక భాగం. అదేవిధంగా ఇంటెలెక్చువల్ ఎబిలిటీ, బౌద్ధిక సామర్థ్యాలు అంటే మన యొక్క విద్య. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిగ్రీ చేసాం కావచ్చు, పీజీ చేసాం కావచ్చు, మనకు టైప్ రైటింగ్ వస్తే కావచ్చు, కంప్యూటర్ ఆపరేషన్ వస్తుంది కావచ్చు, మన సబ్జెక్ట్లో మ్యాథమెటిక్స్ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, లేదా బైపీసీ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు. సో ఈ విధంగా మన లోపల ఉన్న విషయ నిపుణత, మొత్తం ఎబిలిటీస్, ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అన్నీ కూడా, బౌద్ధిక సామర్థ్యాలు అన్నీ కూడా ఇందులో వస్తాయి. మనకు ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ, మెమరీ అవన్నీ కూడా ఇందులో ఒక భాగంగా వస్తాయి, మూర్తిమత్వంలో ఒక భాగమే. అదేవిధంగా అటిట్యూడ్స్, వైఖరులు, మనకు వేరు అంశాల పట్ల వివిధ రకాల వైఖరులు ఉంటాయి. అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, అభిరుచులు కూడా వస్తాయి. తర్వాత అప్టిట్యూడ్స్, సహజ సామర్థ్యాలు కూడా వస్తాయి. హ్యాబిట్స్, మన లోపల ఉన్న అలవాట్లు కూడా వస్తాయి. ఎబిలిటీస్, సామర్థ్యాలు. అదేవిధంగా ట్రైట్స్ అంటారు, లక్షణాంశాలు కూడా వస్తాయి. అంటే మనం తొందరపడతామా, లేదా మనం నెమ్మదితనం ఉంటుందా, కోపం వస్తుందా, యాంగర్ ఉంటుందా. సో నేచర్ అండ్ నర్చర్ అన్న విషయం తెలిసిందే. ఈ ట్రైట్స్ అంటే ఇవన్నీ కలిస్తేనే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం, ఒక వ్యక్తి మొత్తమే అతని యొక్క మూర్తిమత్వంగా చెప్పబడుతుంది, టోటాలిటీ ఆఫ్ ఏ పర్సన్. లేదా ఇంకొక కోణం లోపల కూడా చెప్పబడుతుంది, అంటే పరిసరాలను సర్దుబాటు చేసుకోవడం లోపల ఉండే అతని లోపల ఉండే ఎబిలిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా మూర్తిమత్వంగా పరిగణించబడింది. ఆల్పోర్ట్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త డిఫైన్ చేశాడు. ఒక వ్యక్తి ఏవైతే ఉంటుందో అతను పరిసరాలకు అడ్జస్ట్మెంట్, అది సాంఘిక పరిసరాలు కావచ్చు, భౌతిక పరిసరాలు కావచ్చు, అడ్జస్ట్మెంటే చేసుకునే సామర్థ్యాన్ని ఒక రకంగా ఎబిలిటీగా కూడా పేర్కోవడం అనేది జరిగింది. పర్సనాలిటీ అని అంటే అట్లా ఒక వ్యక్తి యొక్క మొత్తం అతని యొక్క అంశాలను పేర్కొన్నారు. ఇక ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, పర్సనాలిటీ అనే పదానికి మూలం ఏంటంటే పర్సోనా అనే లాటిన్ పదం మూలం. పర్సోనా అంటే ఏంటంటే ముసుగు అనే అర్థం అన్నట్టు, ముసుగు, పర్సోనా అంటే పూర్వకాలం ఏంటంటే నాటకాలు వేసేటప్పుడు మామూలుగా పాత సినిమాలో చూస్తాం, ఇట్లా మామూలుగా ముసుగు వేస్తారు, ఇట్లా తీసేస్తాడు, హీరోలాగా వస్తాడు, కానీ యాక్చువల్గా వీళ్ళని ముసుగు తీసేస్తాడు. అదేవిధంగా కథక్కళిలో చూస్తుంటాం మనం, రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మామూలుగా మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సికి, టెట్కు, అనుకోకుండా ఎవరో ఫ్రెండ్స్ బంధువులు వచ్చారు మన రూమ్కు, వాళ్ళు చూడగానే మెల్లగా వస్తారు, మనము సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం.
ఇట్లా వాళ్ళు వచ్చేసి మేము ఈరోజు మీ ఇంట్లో ఉంటాం, మీకు ఏమైనా అభ్యంతరమా అని చుట్టాలు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా వస్తే మనం ఏం చేస్తాం, ముఖం మామూలుగా ఏం చేస్తామంటే సంతోషంగా అబ్బారండి ఏం కాదు, మీకు ఏమైనా కష్టమవుతుందా అంటే కూడా మనం ఏమంటామంటే ఏం కష్టం కాదంట, అంటే ఒక రకమైన ముసుగు వేసుకుంటాం, ముసుగు లాంటిది. అట్లా వచ్చింది నా పదానికి మూలం. ఏదైనా దీన్ని ఏమంటారంటే పర్సనాలిటీకి మూలం పర్సోనా అన్న లాటిన్ వర్డ్, దాని అర్థం ఏంటంటే మాస్క్, ముసుగు అని అర్థం. ఇది ఈ విధంగా మూర్తిమత్వం ఉంటుంది. సెకండ్ది ఏంటంటే మూర్తిమత్వ కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సనాలిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటేమో హెరిడిటరీ ఫ్యాక్టర్స్, ఇంతకుముందు చెప్పుకున్నాం, మన భౌతిక లక్షణాలు, కలర్ కావచ్చు, హైట్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, సహజ సామర్థ్యాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే హెరిడిటరీగానే సంక్రమిస్తాయి, కారకం. అదేవిధంగా ఇందులో ఏమొస్తాయి, ఫిజికల్ ఫీచర్స్ వస్తాయి, ఇంటెలిజెన్స్ వస్తాయి, అప్టిట్యూడ్ వస్తాయి. అదేవిధంగా ఫిజియలాజికల్ ఫీచర్స్ కూడా మన కిందట అనువంశికంగానే సంక్రమిస్తాయి. సో రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పరిసర కారకాలు. మన మూర్తిమత్వానికి మనం వచ్చే భాష అంటే పరిసరాల బట్టి ఏమొస్తాయి, హోమ్ వస్తుంది, స్కూల్ వస్తుంది, నైబర్హుడ్ వస్తుంది. అంటే మన యొక్క ఇంటి పరిసరాలు, మన గృహం, మన పేరెంట్స్ అందరూ వస్తారు అందులోపట ఉండే పరిసరాలు. అవి భౌతిక పరిసరాలు కావచ్చు, సాంఘిక పరిసరాలు కావచ్చు, అవన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా నైబర్హుడ్, మన ఇరుగు పొరుగు కూడా వస్తుంది. మనం చదివే పాఠశాల, స్కూల్ కూడా వెరీ ఇంపార్టెంట్, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు. ఈ పరిసరాలు అనేటివి మన యొక్క మూర్తిమత్వాన్ని వికాసం చేయడంలో చాలా ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా షేపింగ్ ఆఫ్ ద పర్సనాలిటీ అంటారు. షేపింగ్ అంటే మనం పొందే అనుభవాలే మనకి ఏంది అంటే మూర్తిమత్వాన్ని డెవలప్ చేస్తాయి. మనం పొందే అనుభవాలే మన మూర్తిమత్వాన్ని వికసింపజేస్తాయి. ఇది మంచి వైపు, చెడు వైపు. అనుభవాలు, ఎక్స్పీరియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పరిసరాలు. మూడవది ఏంటంటే నర్వస్ సిస్టమ్ అండ్ గ్లాండ్స్ అని వస్తుంది ఇక్కడ. అంటే గ్లాండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇదివరకు గ్లాండ్స్ అంటే మనకు తెలుసు, గ్రంథులు రెండు రకాలు, నాళ గ్రంథులు, వినాళ గ్రంథులు అంటారు. డక్ట్స్ అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఉంటాయి, అంటే జఠరరస గ్రంథులు ఉంటాయి. అవి విడుదల చేసే డైజెస్టివ్ హార్మోన్స్ ఎట్లా అంటే నాళాల ద్వారా, అంటే ట్యూబ్స్ ద్వారా మనకి ఇక్కడ అంటే మనకు ఈ యొక్క అంటే చిన్న పేగు, పెద్ద పేగు అవన్నీ జీర్ణాశయం ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి కలుస్తాయి. గ్రంథులకు వెళ్ళి నాళాల ద్వారా వెళ్ళి కలుస్తాయి. అందుకే వాటిని ఏమంటారు అంటే నాళ గ్రంథులు అంటారు. జీర్ణ గ్రంథులు, జఠర గ్రంథులు. ఎగ్జాంపుల్, ఇవి విడుదల చేసే రసాయనాలను ఏమంటారంటే ఎంజైమ్స్ అంటారనే విషయం మనకు తెలిసిందే. ఇక రెండవది వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ పర్సనాలిటీ లోపల ఎఫెక్ట్ అయ్యేది వినాళ గ్రంథులు. వినాళ గ్రంథులు ఏంటంటే అవి నాళాల విడుదల చేస్తేనే, ఏవైతే వినాళ గ్రంథులు విడిచేసే రసాయనాలను ఏమంటారంటే హార్మోన్స్ అంటారు. వినాళ గ్రంథులు విడిచేసే రసాయనాలను హార్మోన్స్ అంటారు. ఇవి బ్లడ్ ద్వారా వెళ్తాయి. అంటే ఎట్లా ప్రయాణం చేస్తాయి అంటే టార్గెట్ దాన్ని ప్లేస్ని ఎట్లా చేస్తాయి అంటే మామూలుగా బ్లడ్లో ప్రయాణం చేసి ఆ టార్గెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ అనేది హార్మోన్. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే కణాలు క్లోమం లోపల ప్యాంక్రియాలోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే కణాలు ప్రొడ్యూస్ చేస్తాయనే విషయం తెలిసిందే మనకు. అవి మరి ప్రొడ్యూస్ చేస్తే ఎట్లా కలుస్తాయి అంటే బ్లడ్ ద్వారా వెళ్తాయి. బ్లడ్ ద్వారా వెళ్ళి మనం ఏం చేస్తాయంటే ఆహారం లోపల ఉన్న గ్లూకోజన్ను గ్లైకోజన్గా మారుస్తాయి. ఇన్సులిన్ హార్మోన్ తగ్గితే ఏమవుతుంది అంటే మామూలుగా అప్పుడు ఏమవుతుందంటే గ్లైకోజన్ రూపంలో మారదు, మామూలుగా మూత్రం రూపంలో కూడా వెళ్ళిపోతుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దాన్నే డయాబెటీస్ అంటారు, మధుమేహ వ్యాధి అంటారు. సో ఈ విధంగా అది ఏమైతే అంటే పర్సనాలిటీని ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వినాళ గ్రంథుల గురించి దయచేసి చూసుకోండి. అడుగుతున్నాడు బిట్టు, దేన్ని కారకాల లోపల ఏంటి అవి అని ఇస్తున్నాడు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మెదడు లోపల ఉండే గ్రంథి ఉంటుంది, మనకు బ్రెయిన్ లోపల ఉంటుంది గ్రంథులు. అదేవిధంగా గొంతు లోపల థైరాయిడ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఉంటుంది థైరాయిడ్ హార్మోన్స్ అంటే ఈ థైరాయిడ్ తెలిసి మీకు గాయిటర్, ఒకవేళ థైరాయిడ్ కనుక ఆ విడుదల చేసే హార్మోన్ కనుక కావడానికి ఐడిన్ అవసరం పడుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఐడిన్ లేకపోతే ఈ యొక్క గాయిటర్ వ్యాధి అనేది వస్తుందన్న విషయం తెలిసిందే. అదేవిధంగా అడ్రినాలిన్, మూత్రపిండాలపైన మామూలుగా అడ్రినాలిన్ అంటే అనే ఏవైతే ఉంటాయో హార్మోన్స్ను రిలీజ్ చేస్తుంటాయి అక్కడ ఉన్న వినాళ గ్రంథులు. అప్పుడే దాన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని అంటారు. తర్వాత టెస్టోస్టిరాన్, టెస్టిస్, మామూలుగా టెస్టిస్ అవి వాటిపైన ఏవైతే ఉంటాయో అవి విడుదల చేసిన హార్మోన్ను టెస్టోస్టిరాన్ అంటారు. అవి మామూలుగా మగవారి లోపల ఉంటాయి. ద్వితీయ లైంగిక లక్షణాలను కలిగించడం లోపల సహాయపడతాయి. ఆడపిల్లల లోపల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈస్ట్రోజన్ అంటే ద్వితీయ లైంగిక లక్షణాలను కలిగిస్తుంటాయి. సో ఈ విధంగా రకరకాల హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఒక్కొక్కసారి
ఎక్కువ ప్రొడ్యూస్ అయినా తక్కువ ప్రొడ్యూస్ అయినా ఏమైతే అంటే దాని ఎఫెక్ట్ పర్సనాలిటీ పైన పడుతుందో అడుగుతుంటారు. ఒక్కొక్కసారి బీపీ ఒకసారి కోపంగా మాట్లాడుతుంటే ఏందిరా బీపీ వచ్చిందా, బీపీ పెరిగిందా అయిందని అంటారు జనరల్గా అంటుంటారు. అంటే ఈ బీపీ ఎక్కడైతే ఫిజియలాజికల్ క్యారెక్టర్స్ మనం అనుకున్నాం, బీపీ అనేది కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఒక్కొక్కసారి ఏమైతే అంటే అడోలసెన్స్ ఏజ్లో మామూలుగా ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి మామూలుగా రూపొందడం అనేది జరుగుతుంది. సో అక్కడ కారణం ఏంటి అంటే 2-3 రకాలు. ఒకటి అంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేటివి ప్రొడ్యూస్ కావడం అనేది అంటే అప్పుడే స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. అప్పుడే ద్వితీయ లైంగిక లక్షణాలు కారణం అనేది జరుగుతుంటాయి. సో అందువల్ల పిల్లలకి ఏంటి అంటే ఈ యొక్క ఉద్వేగ అస్థిరత అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇవి పర్సనాలిటీ లోపల చేంజెస్ అనేటివి కనబడుతుంటాయి. సో ఈ విధంగా హార్మోనల్ ఎఫెక్ట్ అనేది గ్లాండ్స్ లోపల ఈ యొక్క గ్రంథులు, వినాల గ్రంథులు, డక్లెస్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ చేస్తే వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా అంటారు. వీటిని ఏమంటారు, వినాల గ్రంథులను ఏమంటారు, ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా అంటారు. ఎండోక్రైన్ గ్లాండ్స్, వీటికి ఇంకొక పేరు ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తారు. అంటే బిట్ ఎట్లన్నా అడగచ్చు, కొంచెం ఐడియా ఉంటుంది చాలు, చాలా ఓవర్ డీపర్గా ఏం పోతలేడు, కానీ తెలిసిందా లేదా, మనకు అవగాహన ఉందా లేదా అనేది అడుగుతున్నారు. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే మూర్తిమత్వ వికాస కారకాలప్పుడు ఒకటి హెరిడిటరీ అనువంశిక కారకాలు, పరిసర కారకాలు, హోమ్ మనకు తెలిసిందే, ఇంటి వాతావరణం, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ సభ్యుల సంఖ్య కావచ్చు, లేదా తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, రకరకాల ఉంటాయి. మన కుటుంబ పరిసరాలు అంటే రకరకాల పరిసరాలు వస్తాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతం కావచ్చు, పరిసరాలు అనేవి చాలా బ్రాడన్గా ఉంటుంది, ఎన్నో రకాల కారకాలు ఉంటాయి. అవన్నీ కూడా మూర్తిమత్వ వికాసం. ఫర్ ఎగ్జాంపుల్ పట్టణ ప్రాంతాల్లో మనం చూస్తుంటాం, మామూలు ఏముంటాయంటే గార్డెన్స్ ఉంటాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. మనం పెరిగిన ప్రదేశాన్ని బట్టి ప్లే గ్రౌండ్స్ ఉండొచ్చు, గార్డెన్స్ ఉండొచ్చు, లైబ్రరీస్ ఉండొచ్చు. సో అవి వికాసంలో చాలా ప్రభావాన్ని చూపెడతాయి మనకు. లేదా మంచి విశ్వవిద్యాలయాలు ఉండొచ్చు, మంచి పాఠశాలలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడిని మనం చూస్తున్నాం, మంచి వసతులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, అన్ని రకాల వసతులు ఉంటాయి, అన్ని రకాల వసతులు ఉన్న పాఠశాలలు ఉంటాయి, ప్లే గ్రౌండ్ ఉంటాయి. అదేవిధంగా మనం పొందే ఆహారం కావచ్చు, అన్నిటి మీద కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, అది హోమ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, నైబర్హుడ్ కావచ్చు. ముఖ్యంగా క్లాస్ రూమ్ లోపల కానీ క్లాస్ రూమ్ బయట కానీ టీచర్ యొక్క ప్రభావం, టీచర్ యొక్క పర్సనాలిటీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. స్వేచ్ఛగా ఉంటున్నాడా, ఫ్రెండ్లీగా ఉంటున్నారా, ఏ రకంగా ఉంటున్నాడు, చైల్డ్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, అనేక అంశాలు మూర్తిమత్వ వికాసంలో నిర్మిత లోపల ఈ ప్రభావాన్ని చూపెడతాయి. ఈ రకంగా అనువంశిక కారకాలు, పరిసర కారకాలు. అదేవిధంగా ఇందులో ఏంటంటే నర్వస్ సిస్టమ్ అండ్ గ్లాండ్స్. ఒక రకంగా గ్లాండ్స్ని క్వశ్చన్ ఇళ్ళకెళ్ళి బిట్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది, ఏది ప్రభావితం చేస్తుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని వెళ్ళినట్టయితే మూర్తిమత్వ మాపనాలు. మూర్తిమత్వాన్ని మనం కొలవవచ్చా, డెఫినెట్ అంచనా వేయచ్చు. వాటిని ఏమంటారంటే పర్సనాలిటీ అసెస్మెంట్ అంటారు. దీనికంటే ముందు ఇందులో ఒక భాగమే ఈ బిట్లో ఈ మధ్య బిట్ ఫ్రేమ్ చేస్తున్నారు, హాలో ఎఫెక్ట్. హాలో ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని చూడగానే మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఒక వ్యక్తిని చూడగానే ఒక నిర్ణయానికి వస్తాం, ఈ వ్యక్తి మంచోడో చెడ్డోడో ఏదో ఒక నిర్ణయానికి రావడాన్ని ఏమంటారంటే హాలో ఎఫెక్ట్ అంటారు. ఒక వ్యక్తిని చూడగానే ఒక అభిప్రాయాన్ని లేదా ఒక నిర్ణయానికి రావడం, ఆ వ్యక్తి పట్ల రావడాన్ని ఏమంటారంటే హాలో ఎఫెక్ట్ అంటారు. ఆ వ్యక్తి పట్ల పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఇక నెక్స్ట్ తీస్తే ఇందులో మూర్తిమత్వ మాపనాలు కూడా పర్సనాలిటీ అసెస్మెంట్. ఇందులో అప్పుడు ఏమేంటంటే రకరకాలని ఇళ్ళకెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలని దయచేసి వెరీ సింపుల్గా ఉంటాయి. ఒకటి ఇంటర్వ్యూ మెథడ్. మనం మామూలుగా చూస్తుంటాం, ఇంటర్వ్యూ చేస్తుంటారు, రేడియో లోపల కానివ్వండి, టీవీ లోపల కూడా ఒక వ్యక్తిని అడుగుతుంటారు ప్రశ్నలు, ఇంటర్వ్యూయర్. దాన్ని బట్టి మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. మూర్తిమత్వ అంచనాల లోపల ఇంటర్వ్యూ మనం కూడా ప్రశ్నలు అడుగుతాం, పిల్లల్ని అడుగుతాం, అనేక రకాల ప్రశ్నలు అడుగుతాయి, ఏమి ఇష్టం, ఏమి ఇష్టం కాదు, అన్ని రకాలు అడుగుతుంటే మూర్తిమత్వం అనేది మనకు కొంత అంచనా వేయడానికి సహాయపడుతుంది. అదేవిధంగా రేటింగ్ స్కేల్స్. ఇందులో ఒకటి 2 రకాలు ఉంటుంది. ఒకటేమో సెల్ఫ్ రేటింగ్ స్కేల్, మూడవది రేటింగ్ బై అదర్స్. ఇతరులు మామూలుగా రేటింగ్ అంటే స్కేల్స్ లోపల ఇతరులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు రేటింగ్ స్కేల్స్ ద్వారా. సో అక్కడే వచ్చింది ఏంటంటే హాలో ఎఫెక్ట్ అనేది ఇందులోకి వెళ్ళి రావడం అనేది జరిగింది. అంటే ఒక వ్యక్తిని చూడగానే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం, లేదా ఒక వ్యక్తిని గురించి ఒక నిర్ణయం తీసుకోవడం, ఆయన మంచోడో చెడ్డోడో లేదా మంచివాడో ఎట్లా అని అనుకుంటాం కదా, దాన్ని ఏమంటారంటే హాలో ఎఫెక్ట్ అంటారు.
సో బెస్ట్ ఎగ్జాంపుల్ రేటింగ్ స్కేల్స్ ఏంటంటే మామూలుగా వినిలాండ్ సోషల్ మ్యాచ్యూరిటీ స్కేల్ అనేది మామూలుగా ఒక పర్సనాలిటీ అసెస్మెంట్లో ఒక భాగం. ఇది ఒక రేటింగ్ స్కేల్. అడుగుతాడు అటిట్యూడ్ స్కేల్స్ ఉంటాయి, వైఖరులు, మాపనాల వైఖరి మాపనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటాడు, వినిలాండ్ సోషల్ మ్యాచ్యూరిటీ స్కేల్ ఉంది. ఇది దేన్ని కొలుస్తుంది? పర్సనాలిటీయా, అటిట్యూడా, లేకపోయినట్టయితే మామూలుగా అప్టిట్యూడా లేదా ఇంటెలిజెన్సా? దేన్ని కొలిచే స్కేల్? కొంచెం జాగ్రత్తగా చూడాలి. తెలియకపోతే మనం అటిట్యూడ్లనే ఉంటాయి స్కేల్స్ అని అనుకుంటాం, అటిట్యూడ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా వినిలాండ్ సోషల్ మ్యాచ్యూరిటీ స్కేల్ అనేది దేనికి సంబంధించింది అంటే మూర్తిమత్వ మాపనాల్లో ఒక స్కేల్, నిర్ణయించుకునే ఒక స్కేల్. ఇక నెక్స్ట్ చూద్దాం మూర్తిమత్వ శోధికలు, పర్సనాలిటీ ఇన్వెంటరీస్ అంటారు. మూర్తిమత్వ శోధికలు ఇందులో పూట ఏమేమి వస్తాయంటే రెండు ఇంపార్టెంట్. ఒకటి బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అడుగుతాడు. బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అనేది సర్దుబాటు గురించి. ఇక్కడ బెల్స్ సర్దుబాటు ఇన్వెంటరీ శోధిక, బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అంటే ఒక వ్యక్తిలో సర్దుబాటు తత్వం ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. సో ఒకసారి పేరుని బట్టి కూడా గేజ్ చేసుకోవచ్చు. సో సర్దుబాటు దేనిలో భాగం అంటే మూర్తిమత్వంలో భాగం. పరిసరాలకు అనుగుణంగా మనం ఎట్లా సర్దుబాటు చేసుకుంటున్నామో సో వాటిని ఏదైతే చేస్తాదో దాన్ని కూడా మూర్తిమత్వం అని ఆల్పుట్ చెప్పారని అనుకుంటున్నాం కదా. సో ఎక్కడ అంటే అట్లా తీసుకోవాలి. బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అనేది దేని కింద వస్తుంది? ఇది ఒక మూర్తిమత్వ శోధిక. అదే రకంగా ఎంఎంపిఐ. సో ఇక్కడ ఇస్తాడు అంటే మనకు 3-4 ఇస్తాడు. ఎంఎంపిఐ అనేది దేనికి సంబంధించిన శోధిక అని అడుగుతాడు. సో తెలవాలి ఎంఎంపిఐ అంటే మనకు మినిసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అంటే కంప్లీట్ అయ్యాడు కూడా ఎంఎంపిఐ అంటాడు. అంటే దేనికి సంబంధించింది అంటే పర్సనాలిటీని తెలుసుకునే ఒక శోధిక. మినిసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ దీన్ని డెవలప్ చేసింది హ్యాత్వే అండ్ మెకిన్లీలు డెవలప్ చేశారు. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ప్రక్షేపక పరీక్షలు, ప్రొజెక్టివ్ టెస్ట్స్ ఆర్ టెక్నిక్స్ అని కూడా అంటారు. ఇందులో ఇంపార్టెంట్ ఒకటి రొషాక్ ఇంక్బ్లాట్ టెస్ట్. అంటే సిరా మరకలు ఉంటాయి, మామూలుగా 2 పాలిథిన్ పేపర్ లాగా ఉంటాయి. అందులో కూడా మనం మిల్క్ ప్యాకెట్ చూస్తుంటాం. మిల్క్ ప్యాకెట్ అన్ని పాలు తీసేసిన కొన్ని ఉన్నా కూడా కొంచెం పాలు మిల్క్ ప్యాకెట్లో ఉంచి దాన్ని అటు ఇటు కదిలిస్తే అందులో రకరకాల ఉంటాయి అన్నట్టు. అలా చూస్తే నీకు ఏం కనబడుతుంది అంటే ఏదో మనం అంటే మన యొక్క అస్పష్టమైన ఉద్దీపన ఉంటుంది. ఆ ఉద్దీపనకు ప్రతిస్పందన ఎట్లుంటుందంటే మనలో భావాన్ని వ్యక్తం చేస్తుంటాం. జనరల్గా ఏం చేస్తుంటాం, క్లౌడ్స్ ఉంటాయి. క్లౌడ్స్ ఉన్నప్పుడు పిల్లలు అంటారు నీకేం కనబడుతుంది క్లౌడ్లో అంటే అది అస్పష్టమైన ఉద్దీపన. ఒకరికి ఏమంటారు మామూలుగా అందులో ట్రీ కనబడుతుంది అంటారు, పిల్లల్ని పరీక్షించిన. ఇంకోరు ఏం కనబడతారు, ఏదో వెహికల్ కనబడతా అంటాడు. ఇంకో రకరకాల అంటే తమ లోపల ఉన్న ఏవైతే ప్రతిస్పందనలు ఉన్నాయో, తమ లోపల ఉన్న ఆలోచనలు, కోరికలు, వాటిని ఏంటి అంటే ఆ అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. అస్పష్టమైన ఉద్దీపన ఉంటుంది, దానికి ప్రతిస్పందించడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్షేపక పరీక్ష లోపల ఉండేది ఎట్లని అడగవచ్చు. అందులో ఉండేది ఏంటంటే అస్పష్టమైన ఉద్దీపన ఉంటుంది. అస్పష్టమైన ఉద్దీపన. దీనికి మనం ఏంటంటే ప్రతిస్పందిస్తాం, ప్రతిస్పందన. సో అదే విధంగా తీసుకున్నట్టయితే రొషాక్ ఇంక్బ్లాట్ టెస్ట్. రెండోది టీఏటీ, అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. టీఏటీ అంటే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. దీన్ని డెవలప్ చేసింది మోర్గాన్ అండ్ మురేలు. ముఖ్యంగా ఏంటంటే ఒక స్టోరీకి సంబంధించిన మన కథల పుస్తకాలు చూస్తుంటాం. అంటే ఒక పిక్చర్ ఉంటుంది, ఆ పిక్చర్లో ఏదో ఒక సన్నివేశం ఉంటుంది, సన్నివేశంలో ఉండే పటం ఉంటుంది. అయితే సబ్జెక్ట్కి ఏం చేస్తారంటే దీనిలోకి వెళ్ళి మీరు ఒక స్టోరీ రాయండి చూసి. అంటే ఏమని రాస్తామంటే ఈ సన్నివేశానికి ముందు ఏం జరిగి ఉండొచ్చు, ఈ స్టోరీ ఫోటోలో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది, దీని తర్వాత ఏం జరగబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి ఫోటో ఉండొచ్చు, తండ్రి ఫోటో ఉండొచ్చు, పిల్లవాడి ఫోటో ఉండొచ్చు, హావభావాలు, అట్లాంటి ఫొటోస్ ఉంటాయి రకరకాల సన్నివేశం. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. థీమ్ అంటే మనకు మామూలుగా ఒక రకమైన సన్నివేశ పరీక్షలు అన్నట్టు. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. మనమే అనుకుంటాం, తదాత్మీకరణం చెందుతాం. ఆ సన్నివేశంలో ఆ పాత్రలు ఏదో ఒక పాత్రలు లీనమైతే ఓహో ఇది జరిగి ఉంటుంది, ఇది జరుగుతుంది, జరగబోతుంది. సో దీన్ని టీఏటీ అంటారు, థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఇది మోర్గాన్ అండ్ ముర్రే, దీన్ని పెద్దవాళ్ళ కోసం. ఇది సిఏటి క్యాట్ అంటే ఏంటంటే చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్.
దీన్ని డెవలప్ చేసింది ఏంటంటే బెల్లార్డ్ అండ్ బెల్లార్డ్. ఇది 6 to 9 years పిల్లల కోసం ఇది డెవలప్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు ఏంటంటే పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలు ఉంటాయి. అంటే పిల్లలు తదాత్మీకరణం చేస్తారు, ఐడెంటిఫికేషన్ అవుతారు, అందులోకి వెళ్ళి ఆ బొమ్మల్లో దూరుతారు పిల్లలు. వాళ్ళు ఆ యొక్క పక్షులుగా, జంతువులుగా భావించి వాళ్ళు ఒక స్టోరీ రాయాలి. ఇది కూడా అంతే. ఆ పటం తీసుకొని వేరే రకాల జంతువులు ఉంటాయి, ఆ జంతువులను చూసి అందులో ఒక స్టోరీ చెప్పాలా లేదా స్టోరీ రాయాలి. సో అట్లా ఈ యొక్క ప్రక్షేపక పరీక్షల ద్వారా ఏంటంటే మూర్తిమత్వాన్ని అంచనా వేయడం వెరీ 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 ఇంపార్టెంట్ టెక్నిక్. ఇందులో అస్పష్టమైన ఉద్దీపన ఉంటుంది. ఉద్దీపన స్పష్టంగా ఉండదు. అంటే ఉద్దీపన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే పెన్ అంటాం, ఇది స్పష్టమైన ఉద్దీపన. అట్లా కాదు, అస్పష్టతగా ఉంటుంది. అదేందో తెలియదు, కానీ మనలోని కోరికలను, భావాలను అన్నిటిని కూడా ఏంటంటే అందులో చూసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. అస్పష్టమైన ఉద్దీపన ప్రతిస్పందిస్తాం మనం. ప్రతిస్పందించడమే ఇందులో ఉన్న మేజర్ టెక్నిక్ ప్రక్షేపక పరీక్షలు. అదేవిధంగా నెక్స్ట్ అంశం ఇందులోకి వచ్చేది మూర్తిమత్వం లోపల మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ అనేది వస్తుంది. అందులో ఒక భాగమే ఇండ్లకెళ్ళి ఆల్రెడీ మనం వీడియోస్ చేసుకున్నాం. సంఘర్షణ రకాలు, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే రెండు ఇష్టమే ఉంటాయి, కానీ ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ మనం ఏమంటామంటే ఉపగమ సంఘర్షణ అంటారు. అదేవిధంగా ఉపగమ అంటే పరిహార సంఘర్షణ, రెండూ అయిష్టమే, కానీ అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దూరంగా ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికన్నా వెళ్ళాలి, జాబ్ కన్నా రిజైన్ చేయాలి. దాన్ని ఏమంటారంటే పరిహార సంఘర్షణ అంటారు. అట్లా కాకుండా ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఒకటి ఇష్టం, ఒకటి అయిష్టం. చిన్నపిల్లవాడు ఆ బాతు ముక్కును ముట్టుకుందాం అనుకుంటున్నాడు, కానీ కరుస్తుందేమన్నా భయపడుతున్నాడు. ఒకటేమో ఇష్టం, ఒకటేమో అయిష్టం. అప్పుడు కలిగే సంఘర్షణను ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. లేదా పిల్లవాడికి చెట్టెక్కి కాయ తెంపుకోవాలనుకుంటున్నాడు, పండుని తెంపుకోవాలనుకుంటున్నాడు, కానీ అదేమో పాజిటివ్, పడతాను భయపడుతున్నాడు. దాన్ని ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఉపగమ పరిహార అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం చాలా దూరంగా ఉంది, కానీ అంటే శాలరీ ఎక్కువ, పిల్లలకు దూరంగా ఉండాలి అన్నట్టు. దూరం వెళ్ళాలి కానీ శాలరీ ఎక్కువగా ఉంది, దూరం పోవాలి శాలరీ ఎక్కువ. చాలా దగ్గరగా ఉంది కానీ శాలరీ తక్కువ. దీన్ని ఏమంటారంటే అప్పుడు కలిగే ఎలా జాయిన్ కావాలనో అప్పుడు కలిగే సంఘర్షణకు ఉపగమ పరిహార సంఘర్షణ. సో ఇళ్ళకెళ్ళినా రావచ్చు. అదేవిధంగా రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజమ్స్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రక్షక తంత్రాలు ఇది సెపరేట్ వీడియో ఉంది మనకు. టెట్కి సంబంధించి, సీటెట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో దయచేసి వీటికి సంబంధించిన స్పెసిఫిక్గా వీడియోస్ చేసాం. మన ప్లేలిస్ట్కి వెళ్ళి ఒక్కసారి చూడండి. జస్ట్ ఒక 20-25 నిమిషాలు చూసే చదువులు ఇవి గెట్. ఇందులో కూడా రక్షక తంత్రం దీన్ని ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ డెవలప్ చేశారు. అంటే మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ సంఘర్షణకు లోనైనప్పుడు ఫ్రస్ట్రేషన్ అవుతుంది, కుంటనానికి అవుతాం, ఫ్రస్ట్రేషన్ అవుతాం. అప్పుడు మనం ఏంది అంటే పర్సనాలిటీ మూర్తిమత్వాన్ని విదలనం చెందకుండా, బ్రేక్ డౌన్ కాకుండా కాపాడడానికి ఈ రక్షక తంత్రాలు వాడతామంట. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా పరీక్ష ఎందుకు బాగా రాయలేదంటే మా టీచర్ బాగా చెప్పలేదు అని అంటారట. అదొక రకమైన రక్షక తంత్రం, డిఫెన్స్ మెకానిజం. కొన్ని ఇష్టం లేని అంశాలను మర్చిపోతామట, మనకు కావాలనే మర్చిపోతాం. దాన్ని ఏమంటారంటే మనకు తెలిసిందే మర్చిపోవడం, రిప్రెషన్, కావాలనే మర్చిపోతాం. అదేవిధంగా రిగ్రెషన్ అంటారు. రిగ్రెషన్ అంటే మామూలు ప్రతిగమనం అంటారు. ప్రతిగమనం అంటే ఒక ఉద్యోగం కోల్పోయిన ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారట. ఇక ఆయన బాగా చిన్నపిల్లవాళ్ళలాగా ఏడుస్తున్నాడట. ఉద్యోగం పోయింది, ఎట్లా బతకాలి, చిన్నవాళ్ళలాగా ఏడుస్తున్నాడు. సో దాన్ని ఏమంటారంటే ప్రతిగమనం అంటారు, ప్రతిగమనం. సో ఇట్లా అనేక దాదాపు 12 నుండి 14 వరకు ఉన్నాయి రక్షక తంత్రాలు. ఒక్కసారి చూసే చాలు మీరు ఖచ్చితంగా ఇవి ఎందులోకి వెళ్ళి పికప్ చేసుకోవడం జరిగింది అంటే మామూలుగా ఈ యొక్క తెలుగు అకాడమీ బుక్స్లోకి వెళ్ళి పాత పుస్తకాలలో ఉన్నాయి. దయచేసి కొత్త పుస్తకాలు లేవు, పాత పుస్తకాలలో ఉన్నాయి. సో ఖచ్చితంగా వాటిని చూడాలి, పికప్ చేసుకోవాలి. సో ఈ బుక్లోకి వెళ్ళి ఇప్పుడు మీకు ఇందులో కూడా ఉంది. ఇదివరకు కూడా మనం వీడియో చేసిన అన్నీ చూస్తున్నాం, కొత్తవి చూస్తున్నాం, పాతవి చూస్తున్నాం, ఇంట్లో ఉన్నాయి. దయచేసి మీరు ఖచ్చితంగా దాన్ని చూసుకొని ప్రిపేర్ కావాలి. అదేవిధంగా ఇంట్లో కూడా ఇస్తున్నాడు. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం మిత్రులు ఉన్నట్టయితే ఈ అడ్వాన్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్ ఈ బుక్లో కూడా మనకు ఈ యొక్క ఇచ్చాడు. ఒక్కసారి దయచేసి మనకి ఏంటంటే
అదేవిధంగా రేషనలైజేషన్ అంటారు, హేతువాద వితరణం అంటారు, అంటే సమర్థించి చెప్పుకోవడం. అంటే అందని ద్రాక్ష పళ్ళు పులన అంటారు, జరిగేవన్నీ మన మంచికే అని చెప్పుకోవడం. విస్థాపనం డిస్ప్లేస్మెంట్ అంటారు, అత్త మీద కోపం దుత్త మీద. హెచ్ఎం కోపడ్డాడు టీచర్, ఆయన వైపు పిల్లల్ని కొడుతున్నాడు, తిడుతున్నాడు పొట్టు. లేదా ఒక ఆఫీసర్ ఏం చేశాడు, ఉద్యోగిని తిట్టాడు, ఏదో చేతి అది తీసుకొచ్చి భార్య మీద చూపెట్టడం, దాన్ని విస్థాపనం అంటారు, డిస్ప్లేస్మెంట్. అదేవిధంగా దమనం, కావాలనే మర్చిపోవడం. ఫ్యాంటసీ, స్వైరకల్పన అంటారు. స్వైరకల్పన అంటే ఒక భిక్షవాడు కలలు కట్టున్నాడు, లాటరీ వచ్చింది, కోటీశ్వరుడు అయినట్టు వచ్చింది, దాన్ని ఫ్యాంటసీ అంటారు. అదేవిధంగా పరిహారం, కంపెన్సేషన్, చదువు లోపల రాణిస్తలేడు, ప్రత్యామ్నాయంగా ఒక ఆటను, గేమ్స్ని ఎన్నుకున్నాడు, అందులో రాణిస్తున్నాడట, దాన్ని ఏమంటున్నారంటే పరిహారం అంటారు, కంపెన్సేషన్. ప్రతిగమనం, రిగ్రెషన్, ఇప్పుడే మనం అనుకున్నాం, ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లవాళ్ళలాగా వెక్కి ఏడవడం. తదాత్మీకరణం చెందడం, ఐడెంటిఫికేషన్, తాను సాధించలేదు కానీ తన పిల్లలు సాధించినప్పుడు, ఉదాహరణగా ఒక ఐఏఎస్ కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు, తన కొడుకులు సాధించినప్పుడు తానే సాధించినట్టు. క్రికెట్లో చూస్తుంటాం, సిక్సర్ కొట్టాడు, అందరూ కూడా వాళ్ళే సాధించినట్టు, తామే సిక్సర్ కొట్టినట్టు జనరల్గా భావించడం అట్లా అన్నట్టు, దాన్ని తదాత్మీకరణం అంటారు. ప్రక్షేపణం, ప్రొజెక్షన్ అంటారు, అంటే తనలో ఉన్న భావాలను, కోరికలను చెప్పడం. తనకు సినిమాకు ఉంది కానీ ఏం చెప్తారంటే మా దోస్తులందరూ సినిమాకు వదామంటున్నారు, ప్రొజెక్ట్ చేసుకోవడం, ప్రొజెక్షన్ అంటారు. అదేవిధంగా తనలోని ప్రేరణలను ఇతరుల మీదకి ఆపాదించడం. అదేవిధంగా ప్రతిచర్య నిర్మితి అంటారు, ప్రతిచర్య రియాక్షన్ ఫార్మేషన్ అని కూడా, అది కూడా ఒక డిఫెన్స్ మెకానిజం. అదేవిధంగా అంతర్లీనం అంటారు, ఇంటర్నలైజేషన్. ఒక అమ్మాయి శాకాహారి కానీ అత్తారింటికి అయిన తర్వాత అంటే వాళ్ళంతా మాంసాహారులు, ఇక విధి లేక అడ్జస్ట్ కావడం, దాన్ని ఇంటర్లైజేషన్ అంతర్లీనం అన్నారు. అదేవిధంగా డినేయల్, నిరాకరించడం, నేను ఇది చేయలేదు, అది కూడా ఒక రక్షక తంత్రమే. మర్చిపోవడం అనేది ఇంతకుముందు చూసాం. బౌద్ధీకరణం, ఇంటలెక్చువలైజేషన్ అంటారు, అంటే మామూలుగా ఏమని చెప్పబడుతుంది అంటే ఒక తల్లి మరణాన్ని, తల్లి చనిపోయింది కానీ ఆ మరణాన్ని తట్టుకోవడానికి ఏంటి అంటే, అరే ఈ కష్టాలకు వెళ్ళి విముక్తి అయిపోయింది, ఆమె కష్టాలకు వెళ్ళి విముక్తి అయిపోయింది అని ఒక డిఫెన్స్ మెకానిజం అన్నట్టు. అదేవిధంగా ప్రాయశ్చిత్తం, అండ్యూయింగ్ అంటారు, అంటే సారీ చెప్పడం అన్నట్టు. అండ్యూయింగ్, ఏదైనా ఎర్రర్ చేస్తాం, అరే సారీని అట్లా నాది లేకుంటే దాన్ని అండ్యూయింగ్ అంటాం. అదేవిధంగా ప్రాయశ్చీకరణం అంటే ఓకే సారీ చెప్పడం. అదేవిధంగా తప్పు చేసిన వ్యక్తి కూడా దానాలు చేయడం అని వస్తుంది. అదేవిధంగా వ్యక్తీకరణం, యాక్టింగ్ అవుట్ అంటారు, అంటే మన లోపల ఉన్న కష్టాలను ఇతరులకు చెప్పుకోవడం, యాక్టింగ్ అవుట్. సో ఇవన్నిటిని ఏమంటారంటే రక్షక తంత్రాలు అంటారు. ఇవి ఆల్రెడీ స్పెసిఫిక్గా వీడియో చేసాం, ఇప్పుడు చెప్పిన మాటలకెళ్ళే బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో దయచేసి కొంచెం కాషియస్గా ఉండండి. మరొకసారి కూడా ఎందుకు వస్తామంటే వీడియో చేయడానికి మళ్ళీ మీకు ఆల్రెడీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం హింట్ ఇచ్చినా మీరు బుక్ తీసుకొని వెళ్తారు. సో దయచేసి రేషనలైజేషన్ అంటే హేతువాద వితరణ, సమర్థించి చెప్పుకోవడం, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన, జరిగేవన్నీ మన మంచికే అని మనకు మామూలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విస్థాపన, డిస్ప్లేస్మెంట్ అంటే అత్త మీద కోపం దుత్త మీద, ఆఫీసర్ మీద కోపం భార్య మీద చూపెట్టడం. దమనం, రిప్రెషన్, కావాలనే మర్చిపోవడం, అంటే మనకు నచ్చని విషయాలను లేదా కొన్ని ఘర్షణలను వాటిని ఏం చేస్తామంటే కావాలనే మర్చిపోతాం మనం. ఫ్యాంటసీ, స్వైరకల్పన, భిక్షగాడు కోటీశ్వరుడైనట్టు కలగనడం. పరిహారం, చదువులో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక ఆటను కానీ వేరే దాన్ని ఎంపిక చేసుకొని అందులో రాణించడం. ప్రతిగమనం, రిగ్రెషన్, ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి మామూలు చిన్నపిల్లవానిలాగా వెక్కి ఏడవడం. తదాత్మీకరణం, తాను సాధించింది ఏదైతే ఉంటుందో తన పిల్లలు సాధిస్తే దానిలో చూసుకొని సంతృప్తి పడడం, తదాత్మీకరణం. ప్రక్షేపణం, ప్రొజెక్షన్ అని అంటారు, అంటే తనలోని భావాలను ఇతరులకు ఆపాదించడం. సినిమాకు వెళ్దామని కానీ మా ఫ్రెండ్స్ సినిమాకు పోదామని అంటున్నారని చెప్పడం. అదేవిధంగా అంతర్లీనం, అంటే ఆ అమ్మాయి శాకాహారి కానీ అత్తగారింట్లో అంతా మాంసాహారులే, విధి లేక మాంసాహారిగా మారడం. అదేవిధంగా బౌద్ధీకరణం, ఇంటలెక్చువలైజేషన్, అంటే జనరల్గా ఏమని అంటారంటే మామూలుగా తల్లి మరణించినప్పుడు ఆ బాధను తట్టుకోవడానికి ఏమంటారట అంటే తల్లి ఆమె ఈ కష్టాలకు వెళ్ళి బయటపడ్డది, ఆమె ఓల్డేజ్ అయింది, ఇప్పుడు పాపం ఏం చేయలేకపోతుందని అట్లా చేసుకోవడం. ప్రాయశ్చితీకరణం, అండ్యూయింగ్, సారీ చెప్పడం, లేదా బాగా
లంచగొండి దానాలు చేస్తున్నాడు. ఎందుకంటే అట్లా తన యొక్క తప్పును సవరించుకోవడం కోసం. యాక్టింగ్ అవుట్, వ్యక్తీకరణం అంటే మన లోపల ఏవైతే కష్టం ఉందో ఏదైనా అంటే బాధలను ఇతరులకు చెప్పుకోవడాన్ని యాక్టింగ్ అవుట్ అంటారు. అదేవిధంగా ప్రతిచర్య నిర్మితి అంటున్నారు, రియాక్షన్ ఫార్మేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. హెచ్ఎం పట్ల ఆయనకు చాలా కోపం ఉంది, కానీ చాలా గౌరవం ఉన్నట్టు చూపెడుతున్నాడు. ప్రతిచర్య నిర్మితి అంటారు. హెడ్ మాస్టర్ అంటే చాలా కోపం, వీడు అవలగాడు అంటున్నాడు, కానీ దగ్గరకు పోయి ఏమంటున్నాడు, అబ్బా సార్ నీ అంత గొప్పలేడు, చాలా నువ్వు మహామేధావి అంటున్నాడు. లేదా ఒక ఆఫీసరే కావచ్చు, ఒక వ్యక్తి పట్ల కావచ్చు, మనకు మనసులో చాలా కోపం ఉంది కానీ చాలా ప్రేమ చూపెడుతున్నాడు, గౌరవం చూపెడుతున్నాడు. అంటే మనసులో ఉన్న దానికి వ్యతిరేకంగా చూపెట్టడం, దాన్ని ఏమంటారంటే రియాక్షన్ ఫార్మేషన్, ప్రతిచర్య నిర్మితి అంటారు. సో ఇవి డిఫెన్స్ మెకానిజమ్స్. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. మీరు ఎందులోనైనా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకేమైనా డౌట్స్ ఉంటే 9949038628. సో ఇప్పుడు మాట్లాడిన అంశాలకు వెళ్ళి 1 లేదా 2 బిట్లు వస్తాయి. పర్సనాలిటీకి వెళ్ళి ఖచ్చితంగా బిట్స్ వస్తున్నాయి. దయచేసి మీరు తప్పనిసరిగా బుక్స్ చదవాలి, ఖచ్చితంగా చదవాల్సిందే. తెలుగు అకాడమీ పుస్తకాలు సూపర్ బుక్స్. మీకు అది ఒక స్టోరీ లాగా తయారు చేస్తాడు, మనకు ఒక పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. బిట్స్లు అంటే మనకు ఏం చేస్తారంటే వాక్యాలు రాసి వదిలిపెడతాం, అట్లా కుదరదు. ఎగ్జాంపుల్స్ చేసుకోండి, మీకు ఎట్లా అసోసియేషన్ చేసుకుంటారో గుర్తుంచుకోండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు మీ మిత్రులకు షేర్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి, మరింత మందికి చేరుతుంది ఆ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.